పాపం ఆ తల్లి సునీతమ్మ గారికి కుటుంబం తప్ప తెలియకపోతే బయటికి తెచ్చి మైక్ పెట్టి ఏడిపిస్తా ఉన్నారు. మైక్ పెట్టి మీరు చూస్తా ఉన్నారు. ఎవరైనా ఆటలను తీసుకొచ్చి మైక్ పెట్టి ఏడిపించి ఓట్లు అడిగితే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సానుభూతి పేరు మీద చనిపోయిన వాళ్ళ పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ ఆ సునీతమ్మను తీసుకొచ్చి ఏడిపిస్తుంది. బలవంతంగా ఓట్ల కొరకు మీరు ఏడవాలి అని ఏడిపిస్తుంది. ఇది గమనించాలి. సానుభూతి పేరు మీద ఆడుతున్నటువంటి ఏడుపును ఒక్కసారి గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఇలా మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక మహిళ భర్త కోల్పోయిండు, కార్యకర్తల ముందర చూస్తే బాగోద్దు అని గురైంది. అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా? నేరెళ్ల శారద గారు, మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా, మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా. పత్రికాముఖంగా బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు, ఈ సీరియల్ డ్రామాలు మాకు కూడా వచ్చు, ఈ కన్నీళ్ళని కూడా ఫేక్ కన్నీళ్ళని. మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరెళ్ల శారద గారు? మీరు కన్నీళ్లను కూడా, భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు. ఒక చిన్నారి కూతురు, ఆ అమ్మాయి తల్లికి సపోర్ట్ కాకపోతే ఆమె మీద కూడా క్రిమినల్ కేసు పెట్టిండ్రు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది? నిజానికి మీరు క్రిమినల్ కేసు పెట్టాల్సింది ఎవరి మీద? నిజానికి క్రిమినల్ కేసు పెట్టాల్సింది నవీన్ యాదవ్. ఆ నవీన్ యాదవ్ పెట్టుకున్న ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ బొమ్మ ఉన్నది, రేవంత్ రెడ్డి బొమ్మ ఉన్నది, అరవింద్ కుమార్ గౌడ్ బొమ్మ ఉన్నది. వాళ్ళ మీద కదా మీరు కేసు పెట్టాల్సింది.